హాయ్. హలో. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఇండియన్ కర్ల్స్‌కి మా క్లయింట్ వచ్చారు. అండ్ నానో బీడ్ అండ్ నానో రింగ్ ఎక్స్‌టెన్షన్‌తో. ఈ ఎక్స్‌టెన్షన్ మనం చేయలేదు. కంప్లీట్‌గా స్కాల్ప్‌కి దగ్గర అతికిచ్చేసారన్నమాట. సో, ఇట్స్ నాట్ ఏ ప్రొఫెషనల్ వే అండి. దీనివల్ల క్లయింట్‌కి చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంది. యాక్చువల్లీ హెయిర్ ఎక్స్‌టెన్షన్ స్కాల్ప్ నుంచి 0.5 మిల్లీమీటర్ అంటే హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో మన వీడియోలో చూసే విధంగా హెయిర్ ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాలేషన్ చేయాలి. అండ్ దట్ టూ మినీ క్యాప్సూల్ కంప్లీట్‌గా లైట్ వెయిట్ అన్నమాట. వెయిట్ ఏముండదు. ఒక కంఫర్టబుల్ హెయిర్ ఎక్స్టెన్షన్ గానీ, ఎక్స్టెన్షన్ చేసిన క్యాప్సూల్ గానీ 360 డిగ్రీ రొటేట్ అవ్వాలి. అప్పుడు ఆ టెక్నిక్‌లో మీకు హెయిర్ పెట్టినట్టు అనిపించింది గదా! సో, హెయిర్ ఎక్స్టెన్షన్ మనం పెట్టించుకుంటే న్యాచురల్‌గా ఉండాలి. హెయిర్ ఎక్స్టెన్షన్ మనం జుట్టు పెట్టించుకున్నామని అనిపించేలాగా ఉంటే ఇంక ఆ టెక్నిక్ పెట్టించి వేస్ట్. దానికి ఎటువంటి ఉపయోగం లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను కరెక్ట్ అది. దాన్నేంటంటే మనం సమానంగా ఎక్స్టెన్షన్‌ని డిస్ట్రిబ్యూట్ చేయాలి.